IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం? నాకు తెలిసి ఉచిత బస్సు మీద పెడతాడు అనుకుంటున్నారు మహిళలకు. లేడీస్ అందరూ కూడా క్యూ కట్టి రాత్రి నైట్ 12 అయినప్పటికి కూడా భారీ ఎత్తున ఓటింగ్ వేశారు. మహిళలు మంచిగా ఆదరించారు. నాకు తెలిసి మహిళ ఉచిత బస్సు మీద సంతకం పెడతారు అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హై వేస్ట్ అవ్వరు అన్న, అట్లా చేయకూడదు. ఎవరైనా కానీ పరిపాలన చేసుకోవటం ఉత్తమం. ఎవరైనప్పటికీ మంచిగా పరిపాలన చేస్తే మళ్ళీ గెలుస్తాడు. వాళ్ళు చేసిన టీలు చేస్తే మళ్ళీ వీళ్ళు ఓడిపోతారు. ఎవరైనా అంతే, వీళ్ళైనా వాళ్ళైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి వచ్చే అవకాశం ఉంది? డిప్యూటీ సీఎం అంటున్నారు అందరూ. నాకు కూడా అదే అనుకుంటున్నా. డిప్యూటీ సీఎం ఇస్తా అంటున్నారు. అభిమానులు అయితే కావాలంటున్నారు. నేను కూడా ఒక అభిమానిగా ఇస్తే మంచిది, మంచి పదవి అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి అభిమాని పర్లేదు, మంచిగా కీలక పాత్ర పోషించాడు విజయంలో. ఆయనకు తగ్గ ఫలితం ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం అభిమానం పరంగా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం? అంటే పరిపాలన మంచిగా ఉండాలి, అమరావతి రాజధాని ఉండాలని మంచి మెయిన్. అది ఈ ఏరియా ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల ఆశ నెరవేరింది. నేను కూడా మంచిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేసి మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ని అనుకుంటూ ముగిస్తున్నా. విశాఖనే ఇప్పుడు కర్నూలు కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాను. చంద్రబాబు అంటే చేయొచ్చు అన్న, ఏం కాదు. అన్ని జిల్లాలు ఒక 2 జిల్లాలే ఉందన్న. అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి. అందరూ మనకు ఓటేసిన ప్రజలే. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చేస్తారని ఆయన విజనరీ ఉన్న నాయకుడు, గ్రేట్ లీడరు, ఎక్కువ అనుభవం ఉన్న లీడర్గా చంద్రబాబు నాయుడు మనం ఎక్కువగా లైక్ చేస్తాం. ఆయన ఆ సారథ్యంలో మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ, తెలంగాణ కన్నా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు యువతకి ఇచ్చి మంచిగా ప్రజలకి కృషి చేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం? కొని ఆయన కూడా మరి రైతులనే చూస్తాను అంటున్నాడు కదా. దాని గురించి పేద ప్రజలకి ఇల్లులు అవన్నీ ఇస్తున్నారు కదా, వాటి మీద పెడతారంట. సార్ మీరు చూస్తున్నారు కదా, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? వచ్చేసరి మరి అవినీతి పాలన చాలా చేశారు, మరి తప్పు చేశారు. ఏ గవర్నమెంట్ అయినా శిక్షించాల్సిందే కదా, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదు కదా. అది కంపల్సరీగా అది జరిగిద్ది. వీళ్ళు తప్పు పాపాలు చేశారా? దేవాసాయగా ఇప్పుడు ఎల్లంపల్లి ఉన్నాడు, గుళ్ళో సింహాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అందుకే మనిషి కూడా కనమాలి వెళ్ళిపోయాడు. ఇలాగా దేవాసాయ సొమ్ము తిన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మంత్రులుగా చేసినా ఎవరు చేసినా పోయిన అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి వెళ్తారు లోపల. అంటే పాపం ఊరికే పోదు కదా. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ అది పెట్టడం వల్ల మంచిదే సార్. కొన్ని ఆటోలు కూడా చూడాలి కదా ఈ గవర్నమెంట్, వాళ్ళ బాధలు కూడా చూడాలిగా. ఇప్పుడు అందరూ నష్టపోకూడదు. ఇప్పుడు ఇటు న్యాయం జరగాలి, అటు న్యాయం జరగాలి. ఇప్పుడు ఓటేసినందుకే ప్రజలందరికీ దారి చూపెట్టాలిగా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపొద్దున. మొదటి సంతకం దేని మీద ఉంటుందని? మొదటి మహిళల మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే రైతుల మీద ఇంపార్టెంట్గా ఉండాలనేసి మేమైతే అనుకుంటున్నాం. స్కూల్ పిల్లలకు కానీ రైతులకు కానీ ఫస్ట్ మేలు చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్ అంటే జగన్ నుంచి మేము బయటపడ్డాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. నేను చెప్పదలసినదా అదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటారు. దీని మీద అంటే మాకు అది ఇష్టము, కాకపోతే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే మా వరకు చూసుకుంటే అది బెస్ట్. కానీ ఆటో మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. అందుకని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కూడా చూడాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైతే తప్పు చేశారో ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పడం జరిగింది. దీని మీద మీ అది చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కుట్రలు చేశారు కాబట్టి వీళ్ళు కొంచెం కూడా రివెంజ్ తీర్చుకోవాలని కాదు, అన్యాయం జరగకుండా చూసుకోవాలి. అది నేను కోరుకున్నాను. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రజలకు మేలు చేయాలని ఆశిస్తున్నాం. ఇంక మేమేమి ఆలోచించలేదు, కానీ అదైతే ఆశిస్తున్నాం. చూస్తున్నారు గతంలో జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం?
మాకైతే అంతగా ఏం రాలేదు. ఒకసారి అమ్మఒడి వచ్చింది, రెండోసారికి ఇంకా అవి ఇవి షరతులు పెట్టి తీసేశారు. మాకే కాదు చాలా వరకు వాళ్ళు తీసేశారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాము. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కావాలనుకున్నాము, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాము. పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి వచ్చే అవకాశం ఉంటారు? మంత్రి పదవి. ఆయన ఏ పదవులు లేకపోయినా సరే ఆయన హీరో, రియల్ హీరో ఆయన. మాకైతే దేవుడు ఆయన గెలిస్తే మేము మెట్లు పూజ చేపిస్తామని మొక్కుకున్నాము. రేపు ఎల్లుండి వెళ్ళి తీర్చుకుంటాం కూడా. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మొదటి సంతకం దేని మీద ఉంటుంది అంటారు? మొదటి సంతకం అంటే రైతులు ఉన్నారు, చాలామందికి ఉన్నాయి, ఉచిత బస్సులు ఉన్నాయి. కేవలం అనేది ఆయనకి ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, బిఫోర్ ఆలోచన. ఆ ఆలోచన ఏంటంటే ఆయన చూసుకుంటాడు. అది కొన్ని మంది వ్యక్తులు కూడా ఈ మధ్యన ఇళ్ళ మీదకి వస్తున్నారు, ఆటల మీదకి వస్తున్నారు, చాలామంది అంటున్నారు. మనం మాట్లాడే తీరులో ఉంటుంది. మనం ఒకప్పుడు చేయలేదా, మనం చూడలేదా, చేసిందే కదా. అవి ఎప్పుడు గుర్తు రాదు మీకు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినా సరే ఒకే మాట చెప్పారు, మిమ్మల్ని అవతలని ఉద్దేశించి తిట్టద్దండి అని. మేము ఇప్పుడు తిట్టలా, మీరు చెప్పిన మాటలు మేము చెప్తున్నాం అంటే గుర్తు చేస్తున్నాం అనమాట. అది దాని తప్ప ఇంకేం లేదు సార్. సార్ జనసేనలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం? మంత్రి పదవి జనసేన అనేది సార్ ఇంకా చెప్పలేదు సార్. ఇంకొకటి అంటే కొన్ని మంది వ్యక్తులు అనకాపల్లి ఆయన వస్తున్నారు, అది మాకు తెలిసిందని సమాచారం సార్. అది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ పదవి వచ్చే అవకాశం? అంటే డిప్యూటీ సీఎం అంటున్నారు సార్. అదొకటి రైతు శాఖ అది కూడా అడుగుతున్నాడు ఆయన. హోంశాఖ ఆయనకు తీసుకోడండి. అంటే రైతులకి న్యాయం చేద్దామని ఫస్ట్ నుంచి రైతు శాఖ నుంచి కావాలని కోరుకుంటున్నారు సార్. అది మహిళలు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటే మా ప్రయాణం ఉంది కంపల్సరిగా, అంటే ఉంది. కానీ ఆటో మిత్రులు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే మా ఆటోకి ఏమైనా దెబ్బ పడుద్దా అని చెప్పి అనుకుంటున్నారు. టైమింగ్ పెడతారు, 7కి వచ్చేసరికి ఒక ఆటో బస్సు మధ్యాహ్నం 12కి, అంటే కాలేజీ టైంలో ఇలాగా అలా పెడతారు. అది వాళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాలని చెప్పడం జరిగింది. తప్పు చేసిన వ్యక్తులు అంటే చాలామంది ఉన్నారండి. ఎందుకంటే కేవలం తప్పు చేసింది ఎవరు మీకు తెలుసు. అంటే మీకు తెలుసు మనం తప్పు చేసాం, చాలామంది తప్పు చేశారు. తప్పు చేయకుండా ఎవరు లేరు, చాలామంది తప్పు చేశారు. అచ్చెన్నాయుడు గారికి పాపం ఆయనకి ఫైల్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకెళ్లారు? ఆయన హాస్పిటల్కి వెళ్తుంటే ఎలా అచ్చెన్నాయుడు గారిని? కేవలం మీకు తెలుసు కదండి. అది రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉంటుంది అనుకుంటున్నారు? మొదటి సంతకం అమరావతి మీద ఉంటుందని నాను. అది పేదవాళ్ళకి మనకి న్యాయం చేస్తారు, బాగానే ఉంటుంది. ఆయన ఉంటేనే కొంచెం రాష్ట్రం బాగుపడి ఉంటుంది, శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉంటాయి. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పంటున్నారు చంద్రబాబు నాయుడు. దీని మీద మీ అభిప్రాయం? మంచిదే అది. ఆ విషయంలో మాత్రం ఆయన కరెక్ట్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చట్టాన్ని ఎప్పుడు ఆయన సొంత పనులకు ఎప్పుడు ఉపయోగించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన సొంత పనులకు ఉపయోగించుకున్నాడు. ప్రజావేదిక పడగొట్టి అదొక తప్పు చేశాడు. ఆయన అన్నా క్యాంటీన్లు తీసి రెండో తప్పు చేశాడు. దిశ చట్టం పెట్టారు కానీ అది దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దానివల్ల అన్నీ నష్టాలే జరుగుతున్నాయి కానీ లాభాలు జరగట్లేదు. డ్రెస్ కోడ్ మీద అసలు లేదు. డ్రెస్సులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటున్నారు. అది మహిళలకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు. దీని మీద దానివల్ల అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, కొద్దిగా మా గురించి కూడా ఆలోచించాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు మరి మేము బతికేది ఆటోల మీదే. మరి మా ఆటో వాళ్ళందరికీ మరి ఏ న్యాయం చేస్తారో మరి తెలియదు. మాకు మరి తగిన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అది విశాఖ కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామని చేస్తారు. నా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంటే అది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. అది వాస్తవం.